హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈ రోజు నేను చూపించబోయే ఈజీ పీజీ రెసిపీ ఫ్రెంచ్ టోస్ట్. మేమైతే చిన్నప్పుడు దీన్ని బ్రెడ్ ఆమ్లెట్ లేకపోతే బ్రెడ్ కేక్ అనేవాళ్ళం అండి. ఇప్పుడు దీన్ని ఫ్రెంచ్ టోస్ట్ అంటున్నారు. మరి ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే కిడ్స్ బ్రేక్ఫాస్ట్లోకి ఎప్పుడైనా స్నాక్ ఐటమ్ గాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఈ రెసిపీ ఎలాగ సింపుల్గా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. చూసేద్దాం పదండి. ఈ ఫ్రెంచ్ టోస్ట్ కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసేసి మిల్క్ బ్రెడ్ స్లైసెస్ అండి. సో నేను ఇక్కడైతే 6 మిల్క్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. సో దీనికి కావాల్సిన క్వాంటిటీ ఏం తీసుకోవాలో నేను చూపించేస్తాను. సో 6 బ్రెడ్ స్లైసెస్ కు నేను ఇక్కడ 2 ఎగ్స్ తీసుకుంటున్నానండి. 2 ఎగ్స్ తీసేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే దీంట్లో ఒక టీ గ్లాస్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ మీరు గమనిస్తే టీ గ్లాస్ కంటే తక్కువ షుగర్ యాడ్ చేసుకున్నానండి. అలాగే దీంట్లో 2 గ్లాసుల మిల్క్ యాడ్ చేసుకున్నాను. 2 టీ గ్లాసెస్ మిల్క్ యాడ్ చేసేసుకోవాలి. సో అలాగే దీంట్లో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసేసుకుని మనం బీటర్ తోటి ఇట్లా చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లో గీ వేసుకుని గీ అంతా ప్యాన్కి అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఇది హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న మిక్చర్ ఉంటుంది కదండి. సో దాంట్లో బ్రెడ్ స్లైసెస్ అనేది డిప్ చేసేసి 2 సైడ్స్ డిప్ చేయాలి. కంప్లీట్గా ఇలా డిప్ చేసేసింది మనం ఇప్పుడు ప్యాన్ పైన పెట్టేసుకోవాలి. సో అలాగే రిమైనింగ్ బ్రెడ్ స్లైసెస్ కూడా డిప్ చేసేసుకొని ప్యాన్ మీద పెట్టేసుకోవాలి. సో ఇవంతా చక్కగా 1 సైడ్ ఫ్రై అవ్వాలండి. అప్పుడు నెక్స్ట్ సైడ్ అనేది మనం టర్న్ చేసుకుంటాము. సో ఎట్ ఏ టైం నేను ఇక్కడ 3 బ్రెడ్ స్లైసెస్ను ఫ్రై చేస్తున్నాను. సో మనకి చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ. అలాగే చాలా సాఫ్టీగా అండ్ టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ జామే కాకుండా ఇలా టోస్ట్ లాగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో దీనిపైన కొంచెం మిక్చర్ని వేసుకుంటున్నాను నేను. సో దట్ నెక్స్ట్ సైడ్ టర్న్ చేసినప్పుడు కూడా మనకి బాగా అనిపిస్తుంది. సో ఇలా ఒక సైడ్ అంతా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఫ్రై చేసుకోండి. చూసారా చక్కగా అనేది కుక్ అయిపోయింది. అలాగే చాలా ఈవెన్గా ఫ్రై అయింది. సో మనం గీ వేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది ఈ టోస్ట్కి. సో దీనిపైన కొంచెం గీ వేసుకుంటున్నాను, ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం మరీ ఎక్కువ గీ కూడా వేయట్లేదు, అలాగే ఆయిల్ అనేది అసలు ఎక్కడ యూజ్ చేయట్లేదండి. సో ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలి అనిపించినప్పుడు కూడా, స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడైతే 2 సైడ్స్ ఫ్రై అయిపోయింది కదా, నేను ఇక్కడ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూసారా చాలా ప్రాపర్గా కుక్ అయిపోయింది. సో అలాగే రిమైనింగ్ బ్రెడ్ స్లైసెస్ని కూడా నేను 2 సైడ్స్ ఫ్రై చేసేసుకుని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అంతే అండి, చాలా ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకుని బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ కేక్ ఆర్ ఫ్రెంచ్ టోస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది. ఎప్పుడైనా మనకి తినాలనిపించినప్పుడు స్వీట్ ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీను కంపల్సరీ మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ.